ఇద్దరు ఒక ఎక్స్ఎంఎల్ఏ ఒక ఎక్స్ఎంఎల్సీ ఇద్దరు ఫోటోస్ ఎలక్షన్ కమిషన్కి మహేష్ భగవత్ గారు వచ్చి 6 years నుంచి ఉంటాడు. ఎందుకు ట్రాన్స్ఫర్ గారు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇక్కడ సార్ మహేష్ భగవత్ గారికి ఇద్దరు 2 మండలాలు ఈ పరిధిలో ఉన్న కలిసి నాటకాలు. సరే కమ్యూనిస్టు లీడర్లు అమలు వేరు, కానీ క్యాడర్ మాత్రము వాళ్ళు కూడా చాలామంది ఉద్యోగంలో పనిచేశారు. వాళ్ళు కూడా చాలామంది రాజగోపాలతో సత్సంబంధాలని కార్యకర్తలతో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కానీ అనేక సందర్భాల్లో మనకి వ్యాపారం ఉన్న ఏ కష్టమని కూడా రాజగోపాలతో కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. గతంలో బీజేపీ క్యాడర్ ఇక్కడ ఉంది. కార్యకర్తలకు ఒక మార్గదర్శి ఇప్పించే ఐడియా అందరూ కూడా చాలామంది ఎక్స్పర్ట్స్, చాలామంది ఎలక్షన్లో పోటీ చేశారు. కార్యకర్తలు కేవలం జెండా మోస్తున్న కార్యకర్తలు అందరూ కూడా పువ్వు గుర్తు ఓటేమని చెప్పారు. పార్టీ ఏ క్యాండిడేట్ అయినా ఇప్పించి వాళ్ళకు ప్లాన్ చెప్పడానికి మాత్రమే భారతీయ జనతా ప్రయత్నం చేస్తారు. టీఆర్ఎస్ పార్టీ దాన్ని భిన్నంగా మనిపించి పైసలు ఇచ్చి ఓటుకు 40,000 ఇప్పించి కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా చీదరించుకుంటున్నారు. మునుగోడు నియోజకవర్గానే అవమానం చేస్తున్నారు. ఇవాళ టీవీ చూస్తే ఏం చూసినా మంత్రులు దాక్కుండా ఫోటోలు, మంత్రులు మందు వంచుకుంటా ఫోటోలు ఇస్తున్నా మాకు మేమే తల తీసుకుంటున్నాం. ఇలా బయటికి వేస్తే ఇబ్బంది వచ్చే పరిస్థితి అని చెప్పి మునుగోడు ప్రజలందరూ కూడా చర్చ జరుగుతున్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు క్రమశిక్షణ వస్తున్నారు, 2 చేతులు నమస్కారం పెడుతున్నారు, ఓటు రిక్వెస్ట్ చేస్తున్నారు, ఓటుకు పువ్వుతూ చేయమంటున్నారు, బీజేపీని గెలిపిమంటున్నారు. వాళ్ళకు ఇంతకుముందు కూడా స్టీరింగ్ కమిటీ మీటింగ్లో కూడా అనేక అంశాలు చర్చకు వచ్చినాయి. వాళ్ళ పాల్గొనే ప్రజలు జరుగుతున్నారు కాబట్టి మీ రిపోర్టు, ఆ రిపోర్టు, లోకల్ సర్వే రిపోర్టు ఏ చూసినా కూడా మనకు అనుకూలమైన వాతావరణం. టీఆర్ఎస్ పార్టీ కొన్ని సంస్థలను పెట్టి, ఫేక్ సంస్థలను పెట్టి వాళ్ళ సర్వేలకు అనుకూలంగా చూపెడుతున్నారు. ఇవాళ నామినేషన్ యొక్క వాతావరణం చూసిన తర్వాత ఏమనలేదు. సునీల్ బన్సల్ గారు రమేష్ గారితో కలిసి వస్తుంటే చాలా మంది ఓటర్స్ అడిగినారు. ప్రజలు ఉండే మహిళలు అడిగినాం, అన్ని రకాల ప్రజలు అడిగినాం. వాళ్ళు ఎవరైనా కూడా మేము ఇలా రాజగోపాల్ గారు నామినేషన్ మనం పక్కా గెలిపిస్తాం. మనం కూడా మొత్తం కలిలేదు. టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ జెండా కనవలే, ఒక నాయకుడు వాళ్ళు వాళ్ళకి కేవలం మంత్రులను పెట్టి, ఎమ్మెల్యేలను పెట్టి కేవలం మంది ఆడడానికి వస్తున్నారు, మంది తాగడానికి మాత్రమే వస్తున్నారు. ప్రజలు ఎక్కడ కూడా ఓట్లు అడిగే పరిస్థితి లేదా. ప్రజలు ఓటర్స్ అందరూ నిర్ణయించుకోవడం బీజేపీ కొట్టేయాలి, రాజగోపాల్ కొట్టేయాలి, తిరిగి ఎమ్మెల్యే గెలిపి అని చెప్పి ఒక ఆలోచనకు వచ్చింది. కాబట్టి ఇంటి బస్సులో ద్వారా ఈ మునుగోడు నియోజకవర్గంలో ప్రజలందరి యొక్క ఆశీర్వాదంతో మీ అందరి యొక్క కష్టార్జితంగా, కార్యకర్తల యొక్క కష్టార్జితంగా